ఈ నెల 24వ తేదీ శుక్రవారం జిల్లా వ్యాప్తంగా మెగా పేరెంట్స్ డే నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. ఏలూరు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు జరిగిన 3 మెగా పేరెంట్స్ డేస్ విజయవంతమయ్యాయని, అలాగే ఈ నెల 24వ తేదీన జరిగే పేరెంట్స్ డేకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. జిల్లాలో 1770 స్కూల్స్ ఉన్నాయని, ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమస్యలను తెలుసుకుని పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. స్టేట్లో అంతా ప్లస్ ఏలూరు డిస్ట్రిక్ట్లో మెగా పీటీఎం పేరెంట్ టీచర్స్ మీటింగ్ 4.0 మనం ప్లాన్ చేసి ఉన్నాము. ప్రతి స్కూల్లో మన ఏలూరు జిల్లాలో 1772 స్కూల్స్లో ప్లస్ 20 ఇంటర్మీడియట్ కాలేజెస్లో కూడా ఈ మెగా పీటీఎం నడుస్తుంది. ఎడ్యుకేషన్ రిఫార్మ్లో ఇప్పుడు దాకా చాలా మార్పులు చేర్పులు వచ్చినాయి, చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి, చాలా కొత్త స్కీమ్స్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాము. పిల్లలకి ప్రతి ఒక్కటి ఏం కావాలని చూసి ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అందులో బాగా ఇప్పటికీ 3 మెగా పీటీఎం చాలా గ్రాండ్ సక్సెస్ అయినాయి. అందులో భాగంగా ఇప్పటికీ రేపటికి 24 జూలై మెగా పీటీఎం 4 నడుస్తుంది జిల్లాలో. సో ప్రతి ఒక్క పేరెంట్ని మదర్ ఒకటే కాకుండా మదర్ ఫాదర్ ఇద్దరు నమ్మని కూడా పిల్లలందరికీ చెప్పడం జరిగింది. పేరెంట్ని పిల్లలు స్వయంగా క్రాఫ్ట్లో గ్రీటింగ్లు చేసేసి అందంగా తయారు చేసేసి వాళ్ళ పేరెంట్ని ఇన్వైట్ చేయడం జరిగింది. సో మన జిల్లాలో రేపు పీటీఎంకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము. మనకు ఆల్ ద ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఇన్వైట్ చేసి ఉన్నాము. పేరెంట్స్ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరిని రమ్మని మనం చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా పిల్లలు ఒక అకాడమిక్ పర్ఫార్మెన్స్, బిహేవియర్ ఎట్లా ఉన్నాయి క్లాస్ రూమ్లో, అండ్ మనం ఎలాంటి డెవలప్మెంట్స్ చేసి ఉన్నాము, ఏమేమి స్కీమ్లో ఉన్నాయి, స్కీమ్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలని చెప్పి ఒక నాలెడ్జ్ షేరింగ్ 2 వైపు నుంచో, ఒకటి పిల్లల పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందని టీచర్స్ నుంచి పేరెంట్స్ తెలుసుకోవడం, పేరెంట్స్కి ఎట్లా కావాలి, ఏం ప్రాబ్లంలో ఉన్నాయి, ఏమేమి స్కీమ్లో ఉన్నాయి వాళ్ళకి అవగాహన కల్పించి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎట్లా అప్రోచ్ అవ్వాలని గ్రివాన్స్ రిట్రెసల్ మెకానిజం కూడా రేపు మేము చేయబోతున్నాము. అది కాకుండా అకాడమిక్ పెర్ఫార్మెన్స్ అని తల్లికి మా తెలుగు తల్లి సాంగ్ తోటి మనం మొదలుపెట్టి తల్లికి వందనమని ఫ్లవర్స్ ఆఫర్ చేసేసి స్కూల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ని ఓవరాల్గా హెచ్ఎం గారు చదివిన తర్వాత పిల్లల ఒక పెర్ఫార్మెన్స్ని కూడా వాళ్ళు ఎట్లా ఉంటున్నారో చెప్పి అకాడమిక్ పెర్ఫార్మెన్స్ని మనం చెప్పి సే నో టు డ్రగ్స్ దాని గురించి కూడా మనం అవేర్నెస్ కల్పించు. ఈ మధ్యకాలంలో సైబర్ అవేర్నెస్ ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి సైబర్ అవేర్నెస్ కూడా వాళ్ళకి చెప్పి మనం ఓపెన్ సెషన్ పెట్టి వాళ్ళందరికీ అవగాహన కల్పిస్తున్నాము. సో ఇప్పుడు దాకా మన జిల్లాలో గ్రాండ్ సక్సెస్ అయిన ఈ 3 పీటీఎంలు. సో ఈ పీటీఎంల ద్వారా అకాడమిక్ పర్ఫార్మెన్స్ తెలుసుకోవడంతో పాటు టీచర్ అండ్ పేరెంట్ కలిసి ఆ పిల్లలకి ఏం కావాలన్న దానికి అరివయ్యి ఇంప్రూవ్మెంట్స్ కూడా బాగా వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు సొసైటీ నుంచి అలమ్నైస్ కానీ ఆ లోకల్ లీడర్స్ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాము. సో ఈ మధ్యకాలంలో చాలామంది కూడా కాంట్రిబ్యూట్ చేసి ఉన్నారు. ఆ స్కూల్కి ఏం కావాలి మేము చేస్తాం వేరే అలమ్నైస్ చెప్పి. సో ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్లు కూడా అలాంటి కాంట్రిబ్యూషన్ కూడా చాలా వస్తున్నాయి. సో రేపు కూడా చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. దానికి కావాల్సిన అన్ని ప్రయత్నము మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి జిల్లా యంత్రాంగం నుంచి మేము చేసి ఉన్నాం. థ్యాంక్ యూ. No, we have just informed the police department. We are fully prepared to conduct the PTM. Mega PTM అనేది ఏ వాళ్ళను డిస్టర్బ్ అవ్వకుండా మేము చేసుకుంటున్నాం. ఓకే.